హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఫ్రాక్ వచ్చేసి క్లయింట్ వాళ్ళ పాప బర్త్డేకి స్టిచ్చింగ్ చేయమన్నది. రిఫరెన్స్ పిక్ అయితే చూపించింది, సేమ్ అలానే రావాలని అన్నది. సో నేనైతే ఈ రఫుల్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చేశాను. దీనికి మనకి మెటీరియల్ వచ్చేసి 10 మీటర్స్ నెట్ క్లాత్ అయితే పట్టింది. లోపల సాటిన్ అనేది వేసాను. సాటిన్ వచ్చేసి మనకి 3 మీటర్స్ పట్టింది. కాటన్ లైనింగ్ వచ్చేసి 2 మీటర్స్ పడింది. సో ఈ రఫుల్ చూసారు కదా, రఫుల్ టోటల్ 3 స్టెప్స్ అనేది వచ్చింది. 3 స్టెప్స్ రఫుల్ వచ్చి మళ్ళీ దాని కింద మళ్ళీ రఫుల్ వచ్చాయి. దానికి మీద పీక్ వేసాను. చూసారు, చిన్న ఫ్లవర్ అయితే ఇచ్చాను అక్కడ. ఇంకా నెక్ కూడా రఫుల్ వచ్చింది. స్లీవ్లెస్ వచ్చాయి. బ్యాక్ వచ్చేసి బో ఇలా టై చేసుకోవడానికి ఫిట్టింగ్ కోసం బో అనేది ఇచ్చాను. ఇది చూసారు కదా, చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రాక్ అయితే. బ్యాక్ ఇన్విజిబుల్ జిప్ అనేది వేసాను. సేమ్ మనకి రెడీమేడ్ ఫ్రాక్ ఎలా ఉంటాయో అలానే వచ్చింది, నీట్ ఫినిషింగ్ తోని. చాలా బాగుందండి ఫ్రాక్ మాత్రం. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫ్రాక్కి క్యాన్ అయితే అటాచ్ చేశాను. క్యాన్ వేస్తేనే కదా ఫ్రాక్ అనేది మనకి ఫైనల్ లుక్ అనేది వస్తుంది. చూసారు కదా, ఫైనల్ లుక్ పాప వేసుకుంది. పాప మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మనకి అంతకంటే ఇంకేం కావాలండి, క్లయింట్ హ్యాపీనెస్సే కదా. ఫ్రాక్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.